ఒకప్పుడు నలుగురు ఏమనుకుంటారో అని భయమేస్తా ఉండేది నాకు. ఇప్పుడేమో ఆ నలుగురిని నేనెప్పుడు ఏమంటానో అని భయమేస్తుంది. చెయ్యి చాచిన వారంతా చేతగాని వారు కాదు. సాయం కోరిన వారంతా అసమర్థులైతే అస్సలే గారు. రేపు ఎవ్వరి పరిస్థితి ఎట్లుంటుందో ఎవ్వరికి తెలవదు. అందుకే ఎవ్వరిని చులకన చూడొద్దు. ఎవ్వరిని పట్టించుకోవద్దు. సగం బాధలు పోతాయి ఫస్ట్. ఎవరేమనుకుంటే మనకేంటి? ఎంత లైట్ తీసుకుంటే మన లైఫ్ అంత హాయిగా ప్రశాంతంగా అయితే ఉంటది. మంచికి రోజులే లేవు అసలు ఈ కాలంలో. కాలం కలిసి రాకపోతే అవసరం లేని వారితో కూడా మాటపడాల్సి వస్తుంది ఈ రోజుల్లో. అందుకే మాట్లాడడం కంటే కూడా ఏం జరిగినా కూడా అట్లా మౌనంగా ఉండిపోవడమే మంచిది. నా వరకైతే నేనైతే అలానే చేస్తున్నాను. ఎవరినైనా ఒక మాట అనే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నానండి. కొట్టే దెబ్బ కంటే కూడా అనే మాట ఎక్కువ గాయం చేస్తుంది. ఒంటికైన గాయమైన మాంతదేమో కానీ మీరు అనే మాట మాత్రం మనసులో ఎప్పటికీ అట్లనే గుర్తుపెట్టుకొని ఉంటారు వాళ్ళు. ఇంకొకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. చేయి జారిన బంధము నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి